అంటే అంత సులభం కాదు. మీరందరూ అంత సులభంగా దర్శనం పొందాలని చూస్తున్నారు. నేను చెప్పేవి కొన్ని వినండి, అప్పుడు మీకు అవి ఉపయోగపడతాయి. చెప్పండి బాబా, ఎలా అయినా మేము దర్శించుకోవాలి. మహాశివరాత్రి వచ్చేస్తుంది. అంతలోపు మేము ఆయన ఎలా అయినా కనిపెట్టి ఫాస్ట్ గా దర్శించుకోవాలి. లాస్ సెంటర్స్ లో ఆయన ఎక్కడుంటారో చెప్పండి. ఆయన యొక్క గుడి లాస్ సెంటర్స్ లో లేదు. లాస్ సెంటర్స్ కి దూరంలోని ఒక కొండ పైన ఉంది. అది కూడా ఎడారి లాంటి మట్టి పైన. ఆ కొండ శిఖరం పైకి వెళ్తే ఆయన దగ్గరికి వెళ్లే స్వర్గ మార్గం కనబడుతుంది. అది ఎలా ఉంటుందంటే ఎక్కడానికి చాలా కష్టంగా ఉంటుంది. ఆ ఎర్రమట్టి ఉండే ప్రదేశంలో చాలా మంది బందిపోట్లు కూడా ఉన్నారు. వెళ్లే దారిలో మీ ప్రాణాలకు కూడా ముప్పు ఉంటుంది. అందుకే అక్కడికి వెళ్ళడానికి ఎవరు సాహసం చేయట్లేదు. పైగా అక్కడ గుడి కూడా కనబడట్లేదు. ఆ గుడి దగ్గరికి మీరు మెట్ల మార్గం నుంచే వెళ్ళాలి. అక్కడి వరకు వెళ్ళండి. మిగతాది మీకు తర్వాత నేను అక్కడికి వచ్చి చెప్తాను. అవునా? చాలా చాలా కృతజ్ఞతలు బాబా. షిన్చాన్, మరికొద్ది సేపట్లో మన శివుణ్ణి చూడబోతున్నాం. ఓం నమ శివాయ.